డ్యాంప్ స్క్విబ్. డ్యాంప్ స్క్విబ్ ఇదొక ఇడియం. దీని అర్థం ఏంటంటే నిరాశ చెందడం, నిస్పృహ చెందడం. అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు మనం నిరాశ చెందుతాము, డిసప్పాయింట్మెంట్ వస్తుంది మనకు. దాన్నే డ్యాంప్ స్క్విబ్ అని అంటాం అన్నమాట. ఉదాహరణలు చూసినట్టయితే ఫస్ట్ వన్, ద సెమినార్ వాజ్ ఏ డ్యాంప్ స్క్విబ్ బికాస్ నన్ ఆఫ్ ద బిగ్ నేమ్స్ టర్న్డ్ అప్. సెమినార్ పెద్ద సక్సెస్ అయిద్దని అనుకున్నాము, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారనుకున్నాము, ఎవరు రాలేదు. అందువల్లనే అది చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. సో అందువల్ల ఇట్ వాజ్ ఏ డ్యాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, ఫర్ ద మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ద వరల్డ్ కప్ టర్న్డ్ అవుట్ టు బి ఏ డ్యాంప్ స్క్విబ్. ఇండియన్స్ అందరూ వరల్డ్ కప్ గెలుస్తుంది ఇండియా అని అనుకున్నారు, కానీ అది ఒక డ్యాంప్ స్క్విబ్ అయింది, డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది, అంటే గెలవలేదు ఇండియన్స్ అన్నట్టు. సో ఇట్స్ ఏ డ్యాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ద పార్టీ టర్న్డ్ అవుట్ టు బి అ బిట్ ఆఫ్ ఎ డ్యాంప్ స్క్విబ్. హాఫ్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ డింట్ టర్న్ అప్. సో పార్టీ అనేది చాలా గ్రాండ్గా జరుగుద్ది అనుకున్నాము, కానీ ఇన్వైట్ చేసిన వాళ్ళు చాలామంది రాలేదు. అందువల్ల ఇది ఒక డిసప్పాయింట్మెంట్, అంటే ఫెయిల్ అయింది. సో ఇట్స్ ఎ బిట్ ఆఫ్ ఎ డ్యాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ది ఆల్ పార్టీ మీటింగ్ వాజ్ ఎ డ్యాంప్ స్క్విబ్. ఆల్ పార్టీ మీటింగ్ అనేది సక్సెస్ అయ్యింది అనుకున్నాం, ప్రజలందరూ ఎదురు చూసిర్రు, కానీ సగం పార్టీలు రాలేదు. సో డిసప్పాయింట్మెంట్ అయ్యారు అందరూ. సో ఇట్ వాజ్ ఏ డ్యాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, ఆఫ్టర్ ఆల్ దాట్ మీడియా అటెన్షన్ ద హోల్ ఈవెంట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ బిట్ ఆఫ్ ఎ డ్యాంప్ స్క్విబ్ విత్ ఎ వెరీ ఫ్యూ పీపుల్ అటెండింగ్. సో మీడియా చాలా అటెన్షన్ దానికి ఫోకస్ ఇచ్చింది మీటింగ్కు. సో చాలామంది వస్తారు అనుకున్నాం, కానీ చాలామంది అటెండ్ కాలేదు. సో పెద్ద డిసప్పాయింట్మెంటే మిగిలిపోయింది ఆర్గనైజర్స్కు. సో ఇట్ వాజ్ ఏ బిట్ ఆఫ్ ఏ డ్యాంప్ స్క్విబ్ అని అన్నాం అనమాట. ఇక డ్యాంప్ స్క్విబ్ అనే ఈడియం ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే, ఇందులో డ్యాంప్ అంటే తడవడం అనమాట, అంటే తడిచినది ఏదాన్నైనా డ్యాంప్ అని అంటాం అనమాట. ఇక స్క్విబ్ అంటే మనందరికీ తెలుసు, దీపావళి టపాసులలో టపాకాయ లాంటిది అనమాట, ఫైర్ క్రాకర్. సో దాన్ని వెలిగిస్తే డామ్ అని పేలడమా పైకి వెళ్ళడమో వెలుతురు చింపిస్తుంది అనమాట. ఒకవేళ ఈ టపాకాయ తడిచింది అనుకోండి, దాన్ని వెలిగించినాం అనుకోండి, అది పేలదు, పైకి వెళ్ళదు, అది క్రాక్ కాదనమాట. సో మనం అంతా చాలా నిరుత్సాహపడతాం అది పేలకుంటే. సో అందువల్ల ఇక్కడి నుంచి తీసుకుందే డ్యాంప్ స్క్విబ్ అనే ఇడియం అనమాట. సో ఫైనల్లీ డ్యాంప్ స్క్విబ్ అంటే దాని అర్థం ఏంటంటే డిసప్పాయింట్ కావడం, నిరుత్సాహపడము అనమాట.